హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ బై శ్యామ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి చిన్న బజ్జీలండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా చేసేద్దాం. ముందుకైతే ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి వేసేసుకొని ఒక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని జీలకర్ర క్రష్ చేసి వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని టేస్ట్ దగ్గర సాల్ట్ వేసేసుకొని కొంచెం ముందుగా తరుక్కున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఫస్ట్ వచ్చేసి అయితే గిన్నెలోకి అయితే ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాకనే పిండి వేసుకోవాలి. నేనైతే అలా వేసుకోలేదు, పిండి వేసుకున్నాక ఆనియన్స్ వేసుకున్నాను. మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఫైనల్గా కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం వచ్చేసి బాగా గట్టి పిండిలాగా తడుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా కడుక్కోవాలి. ఇక్కడ వచ్చేసి గట్టి పకోడా కావాలంటే కొంచెం గట్టిగాను, ఇంకొద్ద సాఫ్ట్ పకోడా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా జారుడుగా తరుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కనుక డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టేసుకొని వీటిని గట్టి పకోడాలను వేయించుకుంటే సరిపోతుంది. నాకేమో గట్టి పకోడా అంటే ఇష్టం, మా ఆయనకు వచ్చేసి సాఫ్ట్ పకోడా అంటే ఇష్టం. నేను ముందుగా అయితే ఫస్ట్ గట్టి పకోడాను వేయించుకున్నాక ఇందులోకి మళ్ళీ సైడ్గా కొంచెం అందు పిండిలోనే కొంచెం వాటర్ వేసేసుకొని సాఫ్ట్ పకోడా చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. మీలో కూడా ఇలా 2 విధాలుగా చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ బై శ్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి ఇవాళ వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను.